హలో నమస్తే. ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది ఎక్కడికి? గూడూరు. ఎలా ఉన్నారు? అమ్మా మా వాళ్ళు హుషారు మామూలుగా లేదు. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు, పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. చలో మరి. సో ఈ రోజు మా వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. లెట్ స్టార్ట్. హల్మితి హబీబో లలా లలా లా. హల్మితి హబీబో హల్మితి హబీబినా. మీ పేరేంటి? పూజిత. పూజిత. పూజలు చేయా పూలు తెచ్చాను. బావగారికి రోజు పాద పూజ చేస్తున్నారా? రోజు చేయను, శ్రావణ మాసంలో ఒకటి. ఓహో, 12 నెలల్లో 11 నెలలు ఆయన గ్యాప్ ఇచ్చి ఒక్క నెలలో కుమ్మేస్తుంది అనమాట శ్రావణ మాసంలో. అంతే. సో అప్పుడు ఆయన దేవుడు. ఆ తర్వాత సరే, ఇప్పుడు ముగ్గుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ముగ్గుల్లో గొబ్బెమ్మ. ఎప్పుడైనా గొబ్బెమ్మకి పేడ దొరకపోతే ఏం చేస్తారు? గుబ్బెమ్మ పెట్టం. అంతేనా? వెళ్ళి పేడ తేవచ్చు కదా అని బావని పంపచ్చు కదా. అక్కడ దొరకవు. ఆ పక్కింటికి పక్కూరు వెళ్ళనే తెస్తాడు పాపం. ఆయన బాధ ఆయనది. గేదెల వెనకాల వెళ్ళి ఇవే ఆవుల వెనకాల. మా ఆవిడ ఇంటికి వెళ్ళాను అనుకో, పేడ లేకుండా నన్ను కుమ్మేస్తుంది. సరే, ఇప్పుడు ఏంటి అంటే మీరు చాలా కష్టపడి ముగ్గు పెట్టారు, దాన్ని ఎవరైనా తొక్కారు. సో అప్పుడు వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి? బాగా ఆలోచించుకొని చెప్పాలి. వాళ్ళ చేత ఇంకొకసారి ముగ్గేయించాలి. వామ్మో. అసలు గూడూరులో ఎవరైనా ముగ్గేస్తుంటే 2 కిలోమీటర్ల దూరం వరకు ఎవరు రారు. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 21 years. ఓకే, అప్పట్లో ఏం జరిగింది? ఏం జరిగింది అదే పెళ్లి జరగడానికి ముందు పెళ్లి చూపులు జరిగాయా లేకపోతే లవ్వా? పెళ్లి చూపులే జరిగాయి. పెళ్లి చూపుల్లో లవ్. అంతే. ఓకే, మొదటి చూపే అంతే ఘోరం చేసింది. సరే, జాగ్రత్తగా వినండి. జాజిమల్లి తోటలో జాజికాయ, సన్నజాజి తోటలో శనక్కాయ, గులాబీ తోటలో గుమ్మడికాయ, కనకాంబరం తోటలో కాకరకాయ. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. జాజిమల్లి తోటలో జాజికాయ, గులాబీ తోటలో గుమ్మడికాయ, సన్నజాజి తోటలో శనక్కాయ, కనకాంబరం తోటలో కాకరకాయ, చామంతి పూల తోటలో చిక్కిడికాయ. దేవుడా. బావ పేరేంటి? సురేష్. సురేష్. ఏమని పిలుస్తావు ముద్దుగా? సూర్య. సురేష్ ఏమండి అంట. ఎప్పుడు సూర్య అని ఇప్పుడు దాకా 21 సంవత్సరాలు ఒక్కసారి కూడా పిల్లదా? లేదు, బుజ్జి అంట. బుజ్జి. బుజ్జి. సరే, ఇప్పుడు కెమెరా చూసి సురేష్ బాబు అక్కడ ఉన్నాడు, సూరి అని చెప్పి. సూరి. ఎంత బాగుందో. అది తర్వాత ఏదో చెప్తున్నావు. సూరి. సూరి నువ్వే నా బూరి. అరేడి. సురేష్ నువ్వే నా బూరి. సురేష్ కాదు, సూరి. సూరి నువ్వే నా బూరి. సూరి నువ్వే నా బూరి. నేనే నీ పూరి. నేనే నీ పూరి. మొత్తం కలిపి చెప్పు. సూరి నువ్వే నా బూరి, నేనే నీ పూరి. చూసా ఎంత బాగుందో. రేపటి నుంచి అందరూ అలాగే పిల్లండి అమ్మా. ఇప్పుడు చెప్పు. జాజిమల్లి తోటలో జాజికాయ, సన్నజాజి తోటలో శనక్కాయ, గులాబీ తోటలో గుమ్మడికాయ, కనకాంబరం తోటలో కాకరకాయ. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. జాజి పూల తోటలో జాజికాయ, గులాబీ తోటలో గుమ్మడికాయ, సరే, కనకాంబరం తోటలో కాకరకాయ. అంతే, 3 చెప్పాలి. 10 కాయలు చెప్పు. రెడీ. 1 దొండకాయ, బెండకాయ, నువ్వేనా గుండెకాయ. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. మీరే నా గుండెకాయ. సూరి బావా. ఇంకేం కాయలు? సొరకాయ, పొట్లకాయ. మరి ఇన్ని కాయలు చెప్పినప్పుడు 4 కాయలు చెప్పడానికి ఏం బాధ? ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. హలో, మీ పేరేంటి? నా పేరు హారిక. హారిక. నేను యుఎస్ నుంచి వచ్చాను ఒక 3 days బ్యాక్. ఏంటి అమెరికా? యాక్చువల్లీ వెకేషన్ అని చెప్పి మమ్మీని, ఫ్యామిలీ మెంబర్స్ ని కలవడానికి వచ్చాను. అమెరికాలో బావగారు సాఫ్ట్వేరా? యా, నేను కూడా సాఫ్ట్వేరే. మీరు కూడా సాఫ్ట్వేరే? ఎన్ని సంవత్సరాలు అయింది వెళ్ళి? నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. సో అప్పటి నుంచి అక్కడే ఉన్నాను. ఏం పేరు బావ పేరు? మనీ. మనీ ఉన్నదా నీ దగ్గర? ఫుల్ మనీ. మీ పేరేంటన్నారు? హారిక. హారిక. మీ పేరు హారిక కదా, అలా చెప్పేస్తే ఎలాగా? మీకు ఒక సింబాల్ ఉంది, అలా చెప్పాలి. అహహా హారిక. మళ్ళీ అడుగుతా. ఓకే, ఏం పేరు నీ పేరు?
హారిక. ఏ కమాన్ అది. సరే హరిక, మణిబావ ఎందుకు నచ్చాడు నీకు? ఏం క్వాలిటీస్ నచ్చాయి? నాకు యాక్చువల్ గా తన హైట్, తన పర్సనాలిటీ నాకు తనకి మ్యాచ్ అవుతుంది అని అనిపించింది. అది ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ నేను ఫస్ట్లీ నాకు జాబ్ చేసే అతనే కావాలి అని చెప్పి అనుకున్నాను. ఈ రోజుల్లో అబ్బాయికి జాబ్ రావాలంటే ఎంత కష్టమో అర్థం అవుతుందా మీకు? బికాస్ నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి తను జాబ్ చేస్తే మేము మంచిగా ఉండొచ్చు కానీ మీరు అనేది. ఇద్దరు జాబ్ చేస్తే రేపు పొద్దున్న ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి 1 or 2 ఎవరు అడుగుతారు? మా మమ్మీ లేకపోతే మా అత్తయ్య. ఇంకోసారి మా మమ్మీ లేకపోతే మా అత్తయ్య. సరే హారిక, ఆ. నువ్వు ముగ్గు పెట్టావు, రాక అమెరికా నుంచి వచ్చి హా. ఓ ముగ్గు పెట్టావు, ఎవరైనా ఆ ముగ్గు తొక్కారు, హా. ఎలాంటి పనిష్మెంట్స్ ఇద్దాం కొత్తగా? ఆ, నేను కష్టపడి ముగ్గేశాను కాబట్టి ఒక ఫోటో తీసుకొని దాన్ని సేమ్ ఫోటో తనకు చూపించి నువ్వు ఖచ్చితంగా వెయ్యాలి. ఇన్ కేస్ నువ్వు వెయ్యలేదు అని చెప్తే యూ హ్యావ్ టు టేక్ పుషప్స్. పుషప్. యా, పుషప్స్. పల్లెటూరులో పుషప్స్ ఎక్కడ వస్తాయిరా అదే ఎవడా? ఒకవేళ ఆ పుషప్స్ కూడా చేయలేకపోయాం అనుకో, బావగారిలో జిమ్ బాడీ అందరికి ఉండదు కదా. సరే, పుషప్స్ చేయలేకపోతే మేబీ నాకు ఒక మంచి డ్రెస్ కొనిచ్చాలి. జాగ్రత్తగా విను. చిటపట చినుకులు చల్లని తోటలో చల్లగా జారుతున్నాయి, చిట్టి చినుకులు గూడూరు గుండమ్మ తోటలో చిట్పట్లాడుతున్నాయి. ఇంకోసారి చెప్పారా? చిటపట చినుకులు చల్లని తోటలో చల్లగా జారుతున్నాయి, చిట్టి చినుకులు గూడూరు గుండమ్మ తోటలో చిటపట్లాడుతున్నాయి. చిటుపట చినుకులు చల్లని తోటలో చల్లగా జారుతున్నాయి. మీరిద్దరు కలిసి హనీమూన్ ఎక్కడికి వెళ్ళారు? యుఎస్ లో, యూరోప్ కి వెళ్దాం యాక్చువల్ గా. అచ్చా, ఎలాగో యుఎస్ లో ఉన్నాం కాబట్టి అక్కడే ప్లాన్. యా, అక్కడ ఎలానో ఎప్పుడన్నా చూడొచ్చు కదా అని చెప్పి అలా యూరోప్ కి ఆ ప్లేస్లు వెళ్ళాము. ఎలా ఉంటాయి మాకు చెప్పొచ్చు కదా, మేము అసలు ఎప్పుడు అమెరికా వెళ్ళలేదు కదా. చల్లగా ఉంటాయా? చాలా చల్లగా ఉంటాయి, కానీ అక్కడ ఉండి ఉండి అలవాటు అయిపోతుంది. అలానే చాలా విశాలంగా కూడా ఉంటాయి. మా మనసులు కూడా విశాలంగా ఉంటాయి ఇక్కడ అంతా కదా. కరెక్ట్. ఇప్పుడు చెప్పు. సరే, ఇంకోసారి చెప్పండి. అని చెప్పా, ఎందుకు చెప్తా? సరే చెప్తాను. చల్లని తోటలో చల్లగా ఉంది కాబట్టి చల్లని గుర్తున్నాయి. చల్లని తోటలో చల్లగా చారుతున్న చిటపట చినుకులు. తర్వాత గుండెమ్మ తోటలో ఒకసారి చెప్పరా? చిటపడి చినుకులు చల్లని తోటలో చల్లగా జారుతున్నాయి, చిట్టి చినుకులు గూడూరు గుండమ్మ తోటలో చిటపడలాడుతున్నాయి. ఓకే. చిటపట చినుకులు చల్లని తోటలో చల్లగా జారుతున్నాయి, చిట్టి చిలకలు గూడూరు గుండెమ్మ తోటలో చల్లగా ఉన్నాయి. సారీ, నాకు మళ్ళీ చెప్పండి, ఈసారి కరెక్ట్ గా చెప్తాను. కానీ ఇప్పటి వరకు 3 సంవత్సరాల్లో బావ ఎప్పుడైనా అబ్బా నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అన్నాడా? నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏది కొనిచ్చినా అది కొనిచ్చాలా ఇది కొనిచ్చాలా ఆమె చెప్పేస్తుంది ఇక్కడ. కొంచెం కన్ఫ్యూషన్, ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా అని చెప్పి తననే అడుగుతాను లాస్ట్ కి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అరే అది తీసుకోవాల్సింది అని అంటారు కదా, అప్పుడు తనకు కోపం వస్తుంది. నన్ను ఎందుకు అడుగుతావు డెసిషన్? అక్కడ ఆయన అడిగేసి తీసేసుకొని అబ్బాచి నీ టేస్ట్ నువ్వు. ఏం పేరు? దివ్యశ్రీ. దివ్య అని పిల్లచ్చు. ఎలాంటి హస్బెండ్ కావాలి? తెలుగులో అడుక్కుందాం. ఎలాంటి మొగుడు కావాలి? అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. నన్ను బాగా చూసుకోవాలి. అది వద్దా, పాత చింతకాయ పచ్చడి అయిపోయింది. సో ఇప్పుడు అంతా ట్రెండీ కదా బట్టి, సో ఒక 5-6 హీరోల్ని మిక్సీలో వేసి డ్రర్ అనిపిస్తే అలా ఉండాలి కదా. ఓకే, అప్కమింగ్ హీరో రోషన్. రోషన్ లా ఉండాలి. 5 హీరోల్ని వేయాలన్నాను కదా. ఓకే, ప్రభాస్. ప్రభాస్, రోషన్, హృతిక్ రోషన్. అసలు ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు మొత్తం కలిపేసింది మా చెల్లి. అందరు హ్యాండ్సమే కదా, ఇప్పటికి కూడా నాగార్జున అలా ఉన్నారంటే ఆ జనరేషన్ ఈ ఆయన జనరేషన్. వేద్దామా మిక్సీలో? ఆఫ్ కోర్స్. ఆయన ఇంకొకరు మిగిలేరు. మహేష్ బాబు. ఓకే, ఏ అందరూ మహేష్ బాబుని వేస్తారు, బాలయ్య బాబుని వేయచ్చు కదా. బాలయ్య బాబుగా హ్యూమర్ అయితే ఉండాలి. ఇప్పుడు అమ్మాయిలు చాలా క్లియర్ గా ఉన్నారు. సరే, నువ్వు ముగ్గు పెట్టావు, ఎవరైనా తొక్కారు, వెరైటీగా ఏమైనా పనిష్మెంట్? ఈసారి నా బర్త్డే పార్టీ కానీ ఏదైనా పార్టీ వస్తే వాళ్ళే స్పాన్సర్ చేయాలి. సరే, జాగ్రత్తగా వినండి. కనకాంబరం తోటలో కాకరకాయ, గులాబీ తోటలో గుమ్మడికాయ, జాజిమల్లి తోటలో జాజికాయ, చామంతి పూల తోటలో చిక్కుడుకాయ.
కనకాంబరం తోటలో మైక్ దగ్గర. కాకరకాయ, ఆ, గులాబీ తోటలో గుమ్మడికాయ, కాకరకాయ తోటలో కనకాంబరం తోటలో కాకరకాయ. అది అయిపోయింది ఆల్రెడీ. కాకరకాయ అంటే మాకు భయం. ఎన్నిసార్లు తీసుకొస్తావు కాకరకాయ? అసలు నో తినేదే లేదు. నువ్వు తినవా? నో అంత చేదు కాకరకాయ పనికిరాదు. తిని బాగా కాకరకాయ ఇష్టమైన మొగుడు రావాలి, అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. అప్పుడు కాకరకాయ ఫ్రై చేస్తాను, అది చేదుగా ఉండదు కదా. అవునా? ఓకే, రెడీ. వంటొచ్చా? యా, కొంచెం చేస్తాను. చెప్పు. కనకాంబరం తోటలో కాకరకాయ, ఆ. గులాబీ తోటలో గుమ్మడికాయ, చామంతి తోటలో శనక్కాయ. శనక్కాయ. అవి చాలండి, చాలు, ఇంకా అంతకుమించి తినం. జాజిమల్లి తోటలో జామకాయ, జాంకాయ. సాలడ్ అయిపోయింది, చాలా. సలాడ్. కంగ్రాట్స్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. ఆల్ రైట్, చూసారు కదా మా వాళ్ళు ఏ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ చేశారో. మరి ఇక్కడే ఇలా చేస్తే గేమ్ లో ఎలా ఉంటుంది? లేట్ చేయకుండా మొదలు పెడేద్దాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్ రైట్, ఈ రోజు ఓషవంగిలో మనం ఆడుతున్నాం జోరుగా లాగు హైలెస్సా అనే ఆట. ఏం ఆడాలి, ఎలా ఆడాలి అంటే చాలా ఈజీ అండి. అక్కడ రింగ్ లో ఒక పర్సన్ నిలబడాలి. ఇది ఒక ఇద్దరు కలిసి ఆడే గేమ్ అన్నమాట. సో ఒక పర్సన్ ని కర్ర పట్టుకొని ఆ రింగ్ లాగుతూ ఉంటారు. సో ఆ రింగ్ కి మీ కాళ్ళు టచ్ అవ్వకుండా మీరు కూడా అలా ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైనా రింగ్ కి టచ్ అయితే అక్కడ మైనస్ అవుద్ది. సో దాంతో పాటు ఈ గ్లాస్ మీద ఈ బాల్ పెట్టుకొని దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ లా 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 బాల్ పడకుండా ముందుకు మూవ్ అవ్వాలి. సో ఫస్ట్ లైన్ క్రాస్ చేస్తే 10 పాయింట్స్ వస్తాయి, సెకండ్ లైన్ క్రాస్ చేస్తే 20 పాయింట్స్ వస్తాయి, అండ్ థర్డ్ లైన్ క్రాస్ చేస్తే 30 పాయింట్స్ వస్తాయి. సో ఇద్దరికి 30 పాయింట్స్ వచ్చినట్టే అనమాట. అలా ఏ టీం అయితే 30 పాయింట్స్ సాధిస్తారో వాళ్ళే విన్నర్. అండ్ టైం కూడా చూస్తాం. ఒకవేళ ఇద్దరు 30 పాయింట్స్ వచ్చాయనుకోండి, ఎవరు తక్కువ టైంలో దాటేస్తే వాళ్ళు. ఓకే, సో ప్రియాంక గారు అర్థమైందా? మైతే గారు అర్థమైంది కదా? ఫస్ట్ ఆడుతున్నారు కాబట్టి మీ ఇద్దరిని చూసి మిగతా వాళ్ళు ఆడేస్తారు. తీసుకోండి అమ్మా. ఓకే, ప్రియాంక అండ్ మహిత రెడీగా ఉన్నారు. సో టైం కూడా రెడీగా ఉంది కాబట్టి ఎంత తక్కువ టైంలో వీళ్ళు ఆగుతారో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. జోరుగా లాగు ఐలెస్. కమాన్, అందరూ ఎంకరేజ్మెంట్ చేయాలి. సూపర్. 10 పాయింట్లు, 10 పాయింట్స్ వచ్చేసాయి. 20 పాయింట్స్. రింగ్ తగలకుండా. 30 పాయింట్స్. స్టాప్. 36 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు మీరు 30 పాయింట్స్. ఆల్ రైట్, మరి ఇప్పుడు ఆడడానికి భాగ్యలక్ష్మి గారు అండ్ రేఖ గారు రెడీగా ఉన్నారు. సో మనం 36 సెకండ్స్ లోపలనే లాగేయాలి. ఓకే, 3, 2, 1 స్టార్ట్. సూపర్, 10 పాయింట్స్. $20 పాయింట్స్. రింగ్ కి తగలకుండా. 30 పాయింట్స్. 30 సెకండ్స్ లో 30 పాయింట్స్ సంపాదించారు వాళ్ళకంటే ఫాస్ట్ గా. ఆల్ రైట్, మనం ఆడుతున్నాం ఈ రోజు ఓషవంగిలో జోరుగా లాగు హైలెస్సా అని. ఆడడానికి లక్ష్మి గారు అండ్ లలిత గారు రెడీగా ఉన్నారు. సో లక్ష్మి గారు 3, 2, 1 స్టార్ట్. కింద ఓకే, మీరు బాల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు లాగచ్చు. ఇప్పుడు ఆమె కాలుకి తగలకుండా లాగే బాధ్యత మీది. మీరు కింద చూడకండి లక్ష్మి గారు. లాగండి లాగండి, కాలు తగలకుండా లాగాలి. కాలు తగలనివ్వద్దు. మీరు మూవ్ అవ్వండి, మీరు మూవ్ అవ్వండి. స్టాప్.
30 పాయింట్స్ వచ్చాయి, కాకపోతే 50 సెకండ్స్ వాడారు. 50 సెకండ్స్ లో 30 పాయింట్స్. ఓకే, గుడ్. ఆల్రెడీ రోజు ఓషవింగ్ లో మనం ఆడాం జోరుగలాగు హైలెస్సా అని. 3 బ్యాచ్లు 30 పాయింట్లు సాధించిన తక్కువ టైంలో ఎవరు విన్ అయ్యారు అంటే జస్ట్ 30 సెకండ్స్ లో గేమ్ కంప్లీట్ చేసి విన్నర్స్ గా నిలిచారు భాగ్యలక్ష్మి గారు అండ్ రేఖా గారు. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. 36 సెకండ్స్ లో కంప్లీట్ చేసి రన్నర్స్ గా నిలిచారు ప్రియాంక అండ్ మహిత. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మంజుల గారు. మంజుల గారు ఎలా ఉన్నారు మా? బాగున్నా అండి, మీరు బాగున్నారా? బాగున్నామ్మా. మనందరం ఒకటే ఫ్యామిలీ, అందరం బాగుండాలి. సో ఏం చెప్పాలనుకుంటా చెప్పండి. నా లైఫ్లో ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి అమ్మ ఎలా చూసుకుందో చనిపోయే వరకు అలాగే చూసుకుంది. మేము ముగ్గురము పిల్లలము. ఫస్ట్ నేను, నెక్స్ట్ మా 2 తమ్ముళ్ళు. రీసెంట్గా 11 ఇయర్స్లో మా తమ్ముడు మరదలు ఇద్దరు. తమ్ముడికి హెల్త్ బాగాలేకుండా వచ్చింది, చనిపోయారు. తను చనిపోతారని తెలిసి తనకి ముందుగానే హెల్త్ ఇదైపోయింది, ఆ అమ్మాయి చనిపోయింది. ఆ దిగులతో అమ్మ కరోనాలో కోవిడ్ 2nd చనిపోయింది అమ్మ. సో ఏమైంది తమ్ముడికి? నాకు అందరికీ అమ్మ ఫస్ట్ ఒక లైఫ్ ఇస్తుంది, కానీ నా లైఫ్లో మాత్రం 2 లైఫ్లు ఇచ్చింది. నేను ఎప్పటికైనా రుణపడినానంటే ఫస్ట్ అమ్మ మాత్రమే నాకు. తమ్ముడికి హెల్త్ బాగాలేదు, అంటే ఏంటి ప్రాబ్లం? లివర్ ప్రాబ్లం వచ్చింది. అసలు తనకి చెప్పేశారా ఇంకా ఎక్కువ రోజులు? అంటే 5 ఇయర్స్ పోరాడాడు దాంతో. 5 ఇయర్స్ తమ్ముడు, ఇంకొక తమ్ముడు, అమ్మ అందరం బాగా చూసుకున్నాము. మాకు సాధ్యమైనంత వరకు చేశాము, కానీ అబ్బాయికి ఆయుష్ లేదు. వాళ్ళకి ఒక బాబు, 5 ఇయర్స్ బాబుకి. ఆ బాబుని తమ్ముడు భార్య, నాన్న మేమందరం బాగా చూసుకుంటాము. ఇప్పుడు బాబు బీటెక్ చదువుతున్నాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టాము, అయినా కూడా వాళ్ళిద్దరిని దక్కించుకోలేకపోయాము. చాలా బాగుండేది అమ్మాయికి, చాలా ప్రేమ అసలు మా తమ్ముడు అంటే మామూలు ప్రేమ కాదు. కానీ ఇప్పుడు ఆ బాబుని మేము అంతకన్నా ఎక్కువగా చూసుకుంటున్నాం. తమ్ముడు భార్య చనిపోతున్నాడనే డిప్రెషన్ లో అంత హెల్తీ మనిషి కూడా సో డిప్రెషన్ తో చనిపోయారు. బాగా. మీ మరదల గారి పేరేంటి మా? సంధ్య గారు చనిపోయిన ఎన్ని రోజులకి మీ తమ్ముడు గారికి ఇలా అయింది? మళ్ళీ 1 week లో అబ్బాయి చనిపోయాడు. 1 week అబ్బాయి చనిపోయాడు 1 week. ఎవరి దగ్గర ఉంటాడు మా? మా తమ్ముడు దగ్గర ఉంటాడు. తమ్ముడు దగ్గర నాన్న అందరు ఉన్నారు, ఒకే ఇంట్లో ఉంటారు. మేము సపరేట్ గా. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? వాళ్ళకి 2 అమ్మాయిలు. ఒక జీవితంలో ఇంతమందిని పోగొట్టుకోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. కాకపోతే మా అమ్మ ఇచ్చిన ధైర్యంతో మేమందరం తిరుగుతున్నాం లేసి. అది ఎవరికి రాకూడదు అట్లాంటిది మాత్రం జీవితంలో. లైఫ్ లో ఇంకా పోదు సార్ ఆ బాధ ఇంకెక్కడి నుంచి. మీరు ఇంకేం పెట్టుకోకూడదు. ఇప్పుడు మీరు ఎలా ఉండాలంటే మంజుల గారు చాలా స్ట్రాంగ్ ఉండాలి ఇక్కడి నుంచి. ఎందుకు స్ట్రాంగ్ గా ఉండాలంటే తొందరలోనే 2 కోడళ్ళు వస్తారు. మరి ఆ కోడల్ని దందాన్ని ఆడించాలంటే మంజుల గారు ఎలా ఉండాలి? కోడల్ని కూతురు అనుకుంటే చెప్పేదేంటి మీరు వినేదేంటి? ముందే కోడల్ని కూతురు అనుకోకూడదు, ముందు మనం వాళ్ళని మన గ్రిప్ లో పెట్టుకోవాలి. లేదు సార్. ఓకే అమ్మా, ఇలా నవ్వుతూ ఉండండి. అమ్మ ఎక్కడున్నా తన బ్లెస్సింగ్స్ మీకు ఇస్తూనే ఉంటారు. అది మాత్రం నిజం సార్. అది మాత్రం చనిపోయినా సరే ఆమె నాకు అన్ని విధాలు ఆమె హెల్ప్ సార్. మంజుల గారు, ఇది మన ఫ్యామిలీ నుంచి మీకు చిన్న కానుక. ఇది చూసినప్పుడల్లా మేము గుర్తు రావాలి, ఓకేనా? ఆల్ రైట్, ఇది ఈ రోజు మన గూడూరులో బామలు సత్యభామలు ఎపిసోడ్. మరో షోతో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు, మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి. బాయ్.